అందరికీ నమస్కారం. ఇవాళ మచిలీపట్నం జిల్లా యొక్క సారథ్య పర్యటనలో భాగంగా రావటం జరిగింది. ఇది 22వ జిల్లా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యానికి మంచి ఆదరణ కలుగుతుంది. కార్యకర్తలందరిలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఆ విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించే తీరులో అన్ని చోట్ల కూడా ఈ సారథ్యం పర్యటన కొనసాగుతుంది. మంచి ఉత్సాహవంతంగా అన్ని చోట్ల కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు అనేక కార్యక్రమాలతో మేము తిరుగుతున్నాం. ఆ విధంగా జిల్లా కమిటీలన్నీ కూడా ఆ విధంగానే సహకరిస్తూ ముందుకెళ్తుంది. దీంట్లో అనేక విషయాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన మరుగున పడిపోయిన అనేక విషయాల్ని ముందుకు తీసుకురావటం, ఎవరైతే మన ప్రాంతంలో ఉండే వైతాళికులు ఉన్నారో వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ విశేషాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రయత్నం. సో ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన పట్టాభి సీతారామయ్య గారికి వాళ్ళ నివాళులర్పించి ప్రారంభించడం జరిగింది. పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో చేసిన కృషి తప్పనిసరిగా ఈ తరం గుర్తుంచుకోవాలి. మన ప్రాంతానికి ఒక ప్రాశస్త్యం వచ్చే విధంగా, తెలుగు భాష వ్యవహార భాషగా ఉండే విధంగా ఒక గొప్ప ప్రయత్నం ఆయన ఆధ్వర్యంలో కొనసాగింది. ఆ విధంగా పట్టాభి సీతారామయ్య గారికి ఇంకా తగిన విధంగా గౌరవం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన స్మారకాన్ని నిర్మిస్తున్నారు. స్మారకాన్ని నిర్మించకుండా వాళ్ళ సొంత కార్యాలయం, వైసీపీ కార్యాలయం నిర్మించుకోవడం ఏదైతుందో అత్యంత దారుణమైన సంఘటన మేము భావిస్తాం. తప్పనిసరిగా వెంటనే ఇక్కడ లోకల్ అథారిటీ కూడా ఏదైతే ల్యాండ్ పట్టాభి సీతారామయ్య గారికి అలాట్ చేస్తారో దాన్ని ఒక స్మారకంగా డెవలప్ చేసి ఆయన సంబంధించిన విశేషాలన్నీ కూడా అక్కడ పొందుపరిచి రీడింగ్ రూమ్, గ్రంథాలయం కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే స్థానిక మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసి తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మచిలీపట్నం పోర్ట్ రాబోతుందో ఆ మచిలీపట్నం పోర్టుని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం మేము కూడా చేస్తాం. కేంద్రం నుంచి మచిలీపట్నానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కేంద్ర సహకారం కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ పోర్టుని అనుసంధానం చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మిగతా పోర్టులతో అనుసంధానం చేయడంతో పాటు ముఖ్య నగరాలకి అనుసంధానం చేసే విధంగా నేషనల్ హైవే ఏదైతే ఉందో దాని నిర్మాణం, నేషనల్ హైవే 46 ఏదైతే కత్తిపూడి నుంచి ప్రారంభమవుతుందో అది బాపట్ల దగ్గర, ఒంగోలు దగ్గర జాయిన్ అవుతుంది. అది మన ప్రాంతం మీదుగా వెళ్ళే విధంగా ఏర్పాటు జరుగుతుంది. తద్వారా మన పోర్టులన్నీ కూడా అనుసంధానం కాబోతున్నాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మన ప్రాంతాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం కారణంగా కేవలం పోర్ట్ వస్తే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కూడా చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన బందర్ లడ్డు కానీ, అలాగే మన రోల్డ్ గోల్డ్ సంబంధించిన వస్తువులు కానీ, అలాగే పెడన సంబంధించిన అద్దకానికి సంబంధించిన వస్తువులు కానీ వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. కొత్త జిల్లాగా మన కృష్ణా జిల్లా ఏర్పడటం జరిగింది. ఈ కృష్ణా జిల్లాకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో కలంకారీకి సంబంధించిన మన పెడన సంబంధించిన వస్త్రాన్ని పెట్టే విధంగా ప్రయత్నం మేము చేస్తాం. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకతలను గుర్తించి వాటిని ప్రోత్సహించే కార్యక్రమం కూడా మేము పెద్ద ఎత్తున చేయాలనుకుంటాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొన్ని ఇష్యూస్ మన ప్రాంతాన్ని మేము టేకప్ చేసి ముందుకెళ్తాం. రైల్వే స్టేషన్ సంబంధించిన అభివృద్ధి కానీ, దీని కనెక్టివిటీ పెంచే విధంగా తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే నాగాయలంకి సంబంధించిన మన BHELలో ఏవైతే అనేక రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా తయారవుతున్నాయి, దాంట్లో కూడా సెమీ కండక్టర్ సంబంధించిన రీసెర్చ్ అలాగే ప్రోత్సాహం కూడా జరిగే విధంగా ఆ ఇండస్ట్రీ కూడా మనకు వచ్చే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటాం. అలాగే నిన్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొన్న ఆగస్టు 15వ తారీఖు GST సంబంధించిన కొత్త విధానాన్ని ఆయన ప్రకటించారు. నెక్స్ట్ జనరేషన్ GST రిఫార్మ్స్, దానికి నాంది పలికారు. నిన్న ఆయన వాటి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. ఇవాళ గతంలో ఉండే ఈ కాంపోజిట్ స్లాబ్ సిస్టమ్ నుంచి 2 స్లాబ్ విధానానికి, డ్యూయల్ స్లాబ్ విధానానికి రావటం ఏదైతుందో మనందరం కూడా స్వాగతిస్తాం. 5%, 18% వరకు ఈ యొక్క GSTని తీసుకురావటం ఏదైతుందో దీని ద్వారా మొత్తం GST వసూళ్లు పెరిగే విధంగా, ఒక నెట్ పెరిగే విధంగా ప్రయత్నం జరగడంతో పాటు ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఆసరాగా ఉండబోతుంది. ఇవాళ చిన్న వ్యాపారస్తులతో పాటు వ్యవసాయదారులు, అలాగే చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళకి లాభం చేకూరే విధంగా ఒక
కొత్త ఒరవడి ఇవాళ మనకి జిఎస్టీలో తీసుకురాబోతున్నాం. 7 సంవత్సరాలు పూర్తయిన జిఎస్టీ సంబంధించిన అనేక రకాల మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. దాంట్లో భాగంగానే అనేక రకాల సరుకులపై ఇవాళ 18%, 20% ఉన్నవన్నీ కూడా తగ్గించి కేవలం 5% చేసే దిశగా అడుగులు వేయటం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపైన, అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ సంబంధించిన వస్త్రాలపైన, అలాగే చిరుధాన్యాలపైన, తృణ ధాన్యాలపైన కూడా ఆ విధంగా జిఎస్టీ 5% చేయటం కారణంగా ప్రజలకందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి అనేక ఐటమ్స్ పైన, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన ప్రొడక్ట్స్ పైన, ముఖ్యంగా సోలారు, మిగతా వాటిపైన, సోలార్ ప్యానల్స్, వీటిపైన కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. ముఖ్యంగా వీటితో పాటు శానిటరీ, అలాగే బిల్డింగ్ మెటీరియల్ పైన కూడా కొన్నిటికి ఇవాళ 5% చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందే విధంగా ఉంటుంది. ధరలు కూడా తప్పనిసరిగా తగ్గుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దీని కారణంగా నష్టపోతామని అభ్యంతరం తెలియజేయని రాష్ట్రాలకి, ఎవరైనా 6 సంవత్సరాల వరకు ఎవరు లాస్ అయిపోయినా కూడా పూర్తి స్థాయిలో కేంద్రం కాంపన్సేషన్ ఇస్తుందని చెప్పి కూడా ప్రకటన చేయటం అందరూ కూడా సర్వత్రా కూడా స్వాగతిస్తున్నారు. ఇవాళ కొత్త ఒరవడిలో ఇవాళ మనకి పరోక్ష పన్ను విధానం, వస్తు అలాగే సేవా పన్ను విధానం మనకి అమలు కాబోతుంది. తద్వారా మనకి రాబడి 14% పెరుగుతుందనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి ఉంది. ఆ అంచనా ప్రకారం జరుగుతుందని, జిఎస్టీ వల్ల రాష్ట్రాలకి బాగా లాభకారం ఉంది కనుక దాన్ని మరింత ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే దీంట్లో భాగంగానే సిన్ గూడ్స్, అలాగే లగ్జరీ గూడ్స్ పైన 40% సుంకాలు విధించడం కూడా మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా జిఎస్టీలో ఈ 40% స్లాబ్ ఏవైతే గుట్కా ఉందో, సిగరెట్ ఉందో, ఇతర మాదక ద్రవ్యాలు ఏవైనా ఉన్నాయో వాటిపైన 40% విధించడం కారణంగా వాటిని మనం ఆపే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంతోపాటు సూపర్ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే కార్స్ కొంటున్నామో కోట్లాది రూపాయలతో వాళ్ళకి, అలాగే బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి 40% ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ జిఎస్టీ రూపంలో వేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకోవడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆ విధంగా ఈ కొత్త జిఎస్టీ విధానం మన ప్రాంతానికి చాలా ఉపయోగపడుతుంది. అనేక చిన్న వ్యాపారస్తులకి ఆసరాగా ఉంటుంది. అలాగే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కొత్త జిఎస్టీ రెజ్యూమ్ ఉంటుంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న స్పందన, అనేక వ్యాపారస్తులు, అనేక మంది ట్రేడర్స్ దగ్గర తీసుకున్న సూచనల ఆధారంగా ఇవాళ దీన్ని తీసుకురావడం జరిగింది. రాబో కాలంలో ఎవరికైనా మిగతా అబ్జెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయండి. ఆ విధంగా అందరి సమస్యలు కలిసికట్టుగా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మచిలీపట్నం తిరుపతి మీకు ఇక్కడ నాకు తెలిసి 4 రోజులు నడుస్తుందని వీక్లీ. దానికి అంటే ఏదైనా కూడా సప్లై డిమాండ్ ఎక్కువ తప్పనిసరిగా ట్రైన్ నడిచే అవకాశం ఉంటుంది. మన ట్రైన్స్ విపరీతమైన లాస్తో కూడా నడుస్తున్నాయి, అయినా కూడా నడిపిస్తున్నారు కనుక ఎక్కువ మంది పాసెంజర్స్ ఉంటే తప్పనిసరిగా నడుస్తుంది. ఆ విధంగా నడిచే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేద్దాం. మన ప్రాంతం సంబంధించిన ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించిన దాంట్లో లిఫ్ట్ లేవు, ఎస్కలేటర్స్ లేవు, అలాగే వెయిటింగ్ రూమ్స్ కూడా లేవు. అలాగే డిజిటల్గా ఎక్కడ ఆగుతుంది ఆ కంపార్ట్మెంట్స్ వాటికి కూడా డిక్లేర్ చేసే అవకాశం లేదు కనుక తప్పనిసరిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరించడం, అలాగే లిఫ్ట్లు, అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి వాటిని కూడా పెంచే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా మా జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో రైల్వే మంత్రికి మేము లేఖ కూడా రాస్తాం. గత ఆర్థిక సంవత్సరంలో 11 కోట్ల రూపాయల నిధులు విడుదలైనాయి సార్. దేనికోసం? స్వదేశీ దర్శన్. ఎక్కడ, ఏ స్కీమ్కి, ఏ ప్రాజెక్ట్? కోనే సెంటర్ డెవలప్ చేయడం దానికి సంబంధించి కానీ, తర్వాత బీచ్ ఏరియా దగ్గర రిసార్ట్స్గా వాటి గురించి కానీ 11 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది సార్. దానిలో వర్క్ జాబ్ అంటే డిపిఆర్ పంపించడం లేట్ అయింది మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి. సో దాని మూలాన నిధులు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మాకు వివరాలు ఇవ్వండి, తప్పనిసరిగా చెప్తాం. స్వదేశీ దర్శన్ అనేది ఒక మంచి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడుతుంది. ఏ పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయో, టూరిస్ట్ డెస్టినేషన్ ఉన్నాయో వాటన్నిటికీ పిలిగ్రిమ్స్కి సౌకర్యం కల్పించే విధంగా స్వదేశీ దర్శన్ స్కీమ్ రన్ చేస్తున్నాం. మన ప్రాంతానికి వచ్చిందని చెప్పి నిజంగా అది వెనక్కి వెళ్ళిపోతే దాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా నాకు తెలిసి మచిలీపట్నం బీచ్ కోసం ఇచ్చుంటారు, టూరిజం డెస్టినేషన్ కాబట్టి. సో దాన్ని మీరు వివరాలు ఇవ్వండి, తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం. యూరియా యొక్క డిమాండ్ విపరీతంగా పెరగటం జరిగింది. పంటకి ఎక్కువ వాడటం ఒక ఎత్తు అయితే, ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిమాండ్ నోట్ పెడతారో దానికి సరిపడ్డా యూరియా ఇవ్వటం జరిగింది.
అయితే యూరియాని ఇతర అంశాలకి వాడుతున్నారనే విషయం కూడా బయటపడింది. దాన్ని పక్కదారి పట్టించిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది. సో ఆ విధంగా విపరీతంగా ఏదైతే కొరత ఏర్పడిన సప్లైకి డిమాండ్ సరిపోయింది. ఎంతైతే డిమాండ్ ఉందో దాని ప్రకారం సప్లై చేయడం జరిగింది. కానీ డిమాండ్ పెరగటం కారణంగా సో అది అనేక కారణాల కారణంగా పెరగటం జరిగింది. దాని నేపథ్యంలో తప్పనిసరిగా దాని నిల్వలు పెంచి ఎప్పుడు నెక్స్ట్ టైం ఆ కష్టం లేకుండా చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. కూటమి ప్రభుత్వంలో మరి ఆ పదవుల విషయంలో నామినేటెడ్ పదవుల విషయంలో ఏ విధంగా మీరు గమనిస్తారు? కూటమి ప్రభుత్వం మొదటిసారి ఎమ్మెల్యే ఎంపీల పరిధి దాటి అనేక మందికి మేము నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బీజేపీకి కూడా అనేక కార్యకర్తలకు ఇచ్చే అవకాశం మొదటిసారి దొరికింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అయితే మాకు దామాషా ఉంది. అంటే మా యొక్క లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఆధారంగా, జనసేన లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఆధారంగా రాబో ఏవైతే నామినేటెడ్ పదవులను భాగస్వామ్యం ఆ మేరకే చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కారణంగానే మాకు తక్కువ నామినేటెడ్ పోస్టులు వస్తాయి. అది కూడా గతంలో లేదు, ఈసారి కొత్తగా రావటం జరిగింది. కనుక ఎక్కువ మంది కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా అడిగే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. మీరు నూతన అధ్యక్షుడిగా అయిన సందర్భంలో మండల స్థాయిలో కమిటీ అవన్నీ సంస్థాగతంగా బలోపేతం చేసి నిర్మాణం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఓకే.